హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాండమిక్ సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి మనల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా. సో దాని నుంచి రిలీఫ్ అయిన తర్వాత సినిమాలు వరుసగా మనల్ని స్క్రీన్ మీదకి వస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి 1 by 1 అందరూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే మనకు దాదాపుగా ఒక 4-5 years అయింది ఆ హీరో కనపడి స్క్రీన్ మీద. సో తన్ని ఎలా చూడాలనుకున్నారు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్లో ఉంది. అతను ఎవరు కాదండి, హీరో వరుణ్ సందేశ్. లేటెస్ట్ వస్తున్నటువంటి సంచలనం అని గట్టిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 2 days బ్యాక్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ చేస్తూనే అంత పెద్ద సెన్సేషనల్ చేసినటువంటి సినిమా ఇందువదన. సో మన ముందు ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు ఎంఎస్ఆర్ గారు, అండ్ అలాగే హీరోయిన్ కొంచెం పేరు కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. అడిగి తెలుసుకుందాము అసలు సినిమా గురించి ఏంటి అనేది. సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదు, నడుస్తూ ఉంది. ఎందుకంటే మీరే పాపం ఎక్కువగా లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకోవటం, చాలా తిరగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రైట్ సార్, మా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. దట్స్ అవర్ ప్లెజర్ సార్. ఎలా ఉన్నారు మేడం? I'm good. First you tell me my name. కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఫర్నాజ్, రైట్. సో ఫర్నాజ్ శెట్టి గారు. శెట్టి మీన్స్ ఐ థింక్ సో మేబీ ఫ్రమ్ Bangalore, right. Actually, I'm born and brought up in Mumbai. Okay. And my dad is from Bangalore. Okay. So hearty congratulations and welcome to Tollywood. Thank you so much. నాకు కూడా సేమ్. ఇప్పుడు మీరు ఎలా అయితే డౌట్గా ఇది అవుతున్నారో ఫర్నాజ్ శెట్టి అనేసి, నేను కూడా స్టార్టింగ్లో ఇబ్బంది పడి ఇంక ఇవన్నీ కాదు, ఓకే, హిందూ అనేసి పిలిచేవాడిని. సూపర్. అయితే లో కూడా రైట్. సో హిందూ అని పిలిస్తే తను ఆ క్యారెక్టర్లో ఉండేది అండ్ నాకు చాలా కంఫర్ట్గా ఉండేది. సూపర్. అలా డైరెక్టర్ గారు మంచి కంఫర్ట్ నేమ్ అనేది సూట్ చేశారు మేడం. సో ఐ థింక్ నేను కూడా మిమ్మల్ని హిందూ అనే పిలుస్తాను. హిందూ ఈజ్ సూటబుల్ ఫర్ యూ. And okay, congratulations and thank you very much for giving an opportunity. So sir, చెప్పండి, ఎంఎస్ఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఫస్ట్ లుక్ ఎప్పుడైతే పోస్టర్ లాంచ్ చేసామో అప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తాను. అప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేయడం అండ్ ఓకే ఫస్ట్ పోస్టర్ కదా, ఓకే ఇంకా దీంట్లో విజువల్ ఏమి ఉండదు. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసాం. అప్పుడు కూడా అంటే ప్రజలకి నచ్చింది, ఆడియన్స్కి నచ్చిందంటే దాన్ని ఏ స్టేజ్లో తీసుకొని వెళ్తారు, ఏ స్టేజ్లో దాన్ని చూపిస్తారు అనేది వాళ్ళ లవ్, దాని మీద అంటే ఆ సినిమా మీద ఉన్న లవ్ అదంతా కూడా అల్టిమేట్గా చూపించారండి. అండ్ నిన్న కాక మొన్న రిలీజ్ అయిన టీజర్ కూడా అసలు మేము రిలీజ్ అయిన 1 day విదిన్ 24 hours దాని ఒక హ్యూజ్ రెస్పాన్స్, లైక్ 1 million views వచ్చింది. 1 million views దాటేసింది. లైక్ అంటే ఒక పెద్ద సినిమాలకి అంత గ్రాండియర్గా అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అలాంటి మా సినిమాకి వచ్చినందుకు ఆడియన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, మై ఫస్ట్ సక్సెస్. రైట్. ఎందుకంటే సార్ యాక్చువల్గా సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది క్యూరియాసిటీని పెంచేది యాజ్ అ ఫస్ట్ లుక్ ఆర్ టీజర్ సంథింగ్ ఉంటాయి కంపల్సరీ. సో మీరు ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ఆ పోస్టర్లోనే హిందూ గారికి సంబంధించి, ఆ తర్వాత హీరోకి సంబంధించినటువంటి ఆ గెస్చర్, ఆ పోస్టర్ ఏదైతే ఉందో అదే హ్యూజ్ సక్సెస్గా ప్రజలందరిలోకి సర్టెన్ క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేసింది. సో ఆ ప్లాన్ ఎవరిది ఏంటది? ప్లాన్ ఇంకా అంటే 100% అది నా ఎఫర్టే. ఓకే. ఎందుకంటే ఈ మూవీకనే కాదు, ఏ మూవీకైనానండి దాన్ని పూర్తిగా ప్రేమించేది, అంటే ఒక సినిమాని పూర్తిగా ప్రేమించేది ఫస్ట్ దర్శకుడే, అంటే ఫస్ట్ డైరెక్టరే. సో నేను అనుకున్నాను ఇది ఆడియన్స్లోకి బాగా రీచ్ అవుతుంది ఇలా అనేసి అనుకున్నాను, కానీ ఇంత రీచ్ అవుతుంది అనేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను దీంట్లో వరుణ్ సందేశ్ ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్. ఓకే. సో అందుకని ఒక పంచ, ఒక జంధ్యం వేసుకొని తను ఉంటాడు అండ్ అమ్మాయి ఒక ట్రైబల్ అమ్మాయి. ఓకే. సో వాళ్ళిద్దరు తాలూకా లుక్ని చూపిద్దాం అనే దీంట్లోనే అంటే నేను సబ్జెక్ట్ వైజ్గానే వెళ్ళాను అది. రైట్. అంతేగాని అంటే ఇప్పుడు ఆ అటెన్షన్ గ్రాప్ చేసేటనుకో నేను ఇంకొకటి ఆ టైప్ ఆఫ్ అయితే మాత్రం వెళ్ళదు. నేను ఏదైతే సబ్జెక్ట్ని చూపిద్దాం అనుకున్నానో అదే చూపించాను.
అండ్ దానికి అందుకని అంత మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. రైట్. సో నిన్న రిలీజ్ అయిన టీజర్లో కనుక మీరు చూస్తే ఫస్ట్ కా నుంచి సర్టెన్ ఒక లాస్ట్ ఒక 10-15 సెకండ్స్ వరకు కూడా సినిమా ఒక అడవుల్లో జరుగుతూ ఉంటుంది, లేకపోతే నేను చావనివ్వను హీరోయిన్ డైలాగ్ ఉంటుంది, ఇందు గారి డైలాగ్. మేడం మీరు ఒకసారి చెప్పరా డైలాగ్? మీరు చెప్తేనే బాగుంటుంది. I can only say it without emotions. I can say. ఓకే ఫైన్. సావడన్నా వాడు సావడు, ఎందుకంటే నిన్న బతికి ఉన్నాను కదా. సూపర్. తెలుగు బాగా మాట్లాడుతున్నారే. తెలుగు సూపర్గా మాట్లాడుతుందండి, బాగా అర్థమవుతుంది తనకి. ఓకే. అండ్ ప్రతి డైలాగ్ కూడా తనకి ఈవెన్ దో ప్రాంప్టింగ్ కూడా, అంటే మ్యాక్సిమం ఆఫ్ ది మన లాంగ్వేజ్ తెలియని అమ్మాయిలు అవును హీరోయిన్స్ వాళ్ళు మనం చూస్తుంటాం కదా, కంపల్సరీగా ప్రాంప్టింగ్ తీసుకుంటారు. అవును. ఈ అమ్మాయి అసలు సెట్స్లో ప్రాంప్టింగ్ ప్రతి మైనర్ డీటెయిల్ కూడా నన్ను అడిగి తెలుసుకొని తనకి ఇంకా ఏమన్నా ఇది అవ్వకపోతే సార్ ఒక్కసారి మీరు చేసి చూపించండి సార్, దెన్ నేను ఫాలో అవుతాను సో అని అనేది అలాగే ప్రతి మైనర్ డీటెయిలింగ్ కూడా తీసుకొని చేసేది. నో ప్రాంప్టింగ్. ఓకే సూపర్. ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా వన్స్ ఒక్కసారి ఆ మైండ్లోకి ఎక్కించుకొని తను చెప్పే విధానం, ఆ డిక్షన్ అవంతా కూడా పర్ఫెక్ట్. ఎక్కడ పట్టారండి? సో ఇది ఒక మళ్ళీ చెప్పాలంటే ఇంకొక ఇందువదన 2 అంత స్టోరీ ఉన్నదండి. ఓకే. సో అయితే ఈ దీంట్లో ఫస్ట్ కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి మెయిన్ ఏంటంటే అబ్బాయి అంటే ఓకే ఒకసారి షర్ట్ తీసేసైనా ఇంకొకటి చేయగలరు, ఎందుకంటే వాళ్ళకి దాంట్లో కంఫర్ట్ ఉంటుంది. అమ్మాయి విషయం వచ్చేటప్పటికి ఒక ట్రైబల్లో గెటప్ అనుకుంటున్నాం. సో ఎలా అదొక పెద్ద టాస్క్ అయిందండి మాకు. ఆ టాస్క్ అవ్వడంతో దాదాపు చాలామందిని సుమారు ఒక 50 to 60 మెంబర్స్ని మేము యాక్చువల్గా చూడటం జరిగింది. ఓకే. చూస్తే సార్ సబ్జెక్ట్ చాలా బాగుంది కానీ నేను ఇలా చేయను, సార్ సబ్జెక్ట్ నాకు సూపర్గా నచ్చింది ఇలా చేయను, అందరూ ఇదే. ఓకే. అవును, ఆ పాయింట్ వచ్చేసరికి చాలా మంది ఆలోచిస్తారు. బట్ హౌ కెన్ యూ కన్విన్స్? నేను కన్విన్స్ చేసే దానికంటే ఆ అమ్మాయి నేను కథ అంటే మొత్తం తనకి స్టోరీ అంతా మా సతీష్ గారు చెప్పి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ స్టోరీ విని సార్ నేను చేస్తాను అంతే. ఓకే. ఇంకా నా కాస్ట్యూమ్ ఇలా ఉంటుందా సార్, అది మీరు ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టినట్టుగా కాకుండా ఆ క్యారెక్టర్ తాలూకా డిమాండ్ అది. ఓకే. సో ట్రైబల్ అంటే ఎలా ఉంటారు, అనాగరికతగా కొంచెం ఉంటారు కదా, సో అలాగే అనుకొని సో ఇలా చేద్దాం సార్ అంతే. ఏ ఇయర్లో సార్ అంటే ఆ ట్రైబల్ మనకి ఒక సెల్ ఫోన్స్ రాని ఒక పీరియడ్ టైంలో. ఓకే. అంటే మనకి సెల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చినవి 1995. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్లో లాంచ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో దానికంటే బిఫోర్ ఏంటంటే జరిగిన ఒక కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రైట్. మీరు అంటే నిన్న ఏదైతే ట్రైలర్లో కూడా ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పని అన్నారు. ట్రూ ఇన్సిడెంట్స్. ఈ సినిమాలో మెయిన్ ఏమేమి ఇన్సిడెంట్స్ మీరు తీసుకున్నారండి? అవన్నీ ఏంటంటే నేను వర్బల్గా చెప్పేదానికంటే ఓకే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పింది అన్నాడు సావుడన్నాను. సో ఇక్కడ చెప్పిన దానికి స్క్రీన్ మీద చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. సో నేను ఇలా చెప్పిన దానికి మీరు అక్కడ చూసిన దానికి చాలా బాగుంటుంది. మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను, సినిమాని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తానన్నది. డెఫినెట్గా అక్కడ అంటే నేను చెప్పలేక అని కాదు, అక్కడ చూస్తే బాగుంటుంది. అవును అవును. అయితే సార్ ఆ క్యారెక్టర్లో ఏదైతే ఆ ఫారెస్ట్ చేసిన దాంట్లో క్యారెక్టర్ ఏదైతే ఉందో సో తనని అసలు ఎలా ఒప్పుకుంది మీరు చెప్పండి మేడం. యాక్చువల్లీ the first thing that they asked me while signing me was, will you be comfortable playing a tribal girl? Right. It is going to be extremely raw, extremely real, without keeping anything of today's time, without keeping a blouse. And then first I heard the story. I was very happy that we have sensible makers and they're not just making it, for this particular purpose. The purpose is bigger than the character. Right. The script is bigger than the character. That's what I felt. And I discussed with my mom and everything, and then I got convinced. Okay. I did a small photo shoot when I was in Bombay, and I faced a lot of difficulties that time, Right. So that's where I understood that this is going to be very challenging. Right. I was static when I was doing a photo shoot, but when you perform, you're moving. Your clothes are moving with you. It gets so difficult, and each and every member of my unit paid clear attention that I am comfortable. They gave me that comfort. My director sir, my cinematographer sir,
everybody, my costume Yes. designer, Yes, she yes. was there throughout to take care of me. And I felt that it was worth it and memorable, this experience. And Right. I'm so happy and thrilled. Also, along with the tribal, I had so many layers, so many variation in my Yes. character. And I got a complete clarity from my director that this is how he wanted, he was so clear, his vision was so clear with each and every shades that I played. And it helped me so much, and so much new things I experienced with Okay. this journey. It was beautiful. ఎక్కడ సార్ అది ఫారెస్ట్ ఏరియా అంతా ఎక్కడ తీసుకున్నారు? మొత్తం మన మారేడుమిల్లి, ఓకే రంపచోడవరం, ఓకే. మొత్తం ఆ సరౌండింగ్స్ లోనే మొత్తం బాగా చేశాను. అంత హ్యూమిడిటీలో తన అసలు ఎలా చేసింది? అంత హ్యూమిడిటీ అంటే దానికంటే బిఫోర్ అండి ఓకే తను ఒక చేజ్ ఒకటి ఉంటుంది ఓకే అండ్ సెర్చింగ్ కూడా ఉంటుంది Okay. గురించి సెర్చింగ్. సో ఆ సీన్లో అవి మేము షూట్ చేసేటప్పుడు అంటే మేము ఇన్ జనరల్గా ఫస్ట్ షాట్కో అంటే ఫస్ట్ టేక్కో మేము సాటిస్ఫై అవ్వం కదా ఒకసారి. అవును అవును అవును. తను ఈవెన్ చెప్పల్స్ లేకుండా ఫుట్వేర్ ఏమీ లేకుండా ఆ ఫారెస్ట్లో అంత డీప్ ఫారెస్ట్లో తను ఆ పరిగెత్తడం కానీ అవి అసలు సూపర్గా చేస్తున్నాడు. అంటే నేను యాక్చువల్గా ఈ అమ్మాయిని ఫస్ట్ నేను చూసి పని చేసినప్పుడు ఈ అమ్మాయి అసలు సూపర్గా చేస్తుంది అనేసి అనుకున్నాను. కానీ నేను ఏదైతే అనుకున్నానో దానికి ఇంకొక 10 times ఓకే సూపర్. ఎక్కువగానే ఇచ్చింది. కానీ ఏ విషయంలో కూడా అంటే చిన్న విషయంలో కూడా నన్ను ఎక్కడ అసలు డిసప్పాయింట్ చేయడం అనే విషయం ఎక్కడా లేదండి. ఓకే ఫర్నాస్ ఐ వాంట్ లైక్ దిస్, సో యూ ఆర్ రన్నింగ్ దిస్ ఇస్ ద డీప్ ఫారెస్ట్, I in that chase and searching for the Yeah. We did not use the body double. Yeah. That we thing had actually you said. yeah. Okay. సో అవన్నీ చేసేటప్పుడు తనకి అవన్నీ ఆ ముళ్ళులు అవన్నీ తనకి గుచ్చుకున్నాయి. Okay. గుచ్చుకున్నా కూడా వెళ్ళి తను ఒక సైడ్లో అంటే ఆ షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ అండ్ సార్ అది మీకు ఓకేనా, అది మీకు సాటిస్ఫై లేకపోతే ఆ టేక్ దెన్ అగైన్ మళ్ళీ మనం చేద్దాం సార్. సూపర్. అంతేగాని మీరు ఏమనుకుంటున్నారో మీకు అది వచ్చేంత వరకు మీరు చేయండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి, నాట్ ఓన్లీ వన్ థింగ్. అయితే తెలుగు ఇండస్ట్రీ ఇట్లాంటి డెడికేషన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు. ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి హీరోయిన్స్ ఇంత డెడికేషన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నారు, బట్ ఏంటంటే కొన్ని కంఫర్ట్స్ అనేవి కోరుకుంటా ఉంటారు. అంతే. బట్ ఇందు ఫెర్నాజ్ చేసింది ఏదైతే ఉందో దట్స్ అబ్సల్యూట్లీ మార్వలెస్ అండ్ స్పీచ్లెస్. చాలా థ్యాంక్స్ అని చెప్పాలండి, ఎందుకంటే మేము చాలా ప్యాషన్ తోటి వస్తాం డైరెక్ట్గా. సో అంత ఇది బోత్ అంటే హీరోయిన్స్ వాళ్ళు మాకు అంత కంఫర్ట్ ఇచ్చి అంత ఇదిగా చేసేటప్పుడే మాకు కూడా మేము ఏమనుకుంటున్నాం అది బయటికి తేగలం. రైట్. అసలు వై వరుణ్ అని చెప్పానంటే వై నాట్ వరుణ్ అని కూడా నేను అడుగుతున్నాను. ఓకే, అంటే అంతకంటే అంటే ఓకే యాజ్ ఏ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వై నాట్ అని అనుకోవచ్చు, బట్ యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వై వరుణ్ సందేశ్ అని చెప్పాను. ఏమో సార్, అంటే నేను ఆ సబ్జెక్ట్ ఇవన్నీ అన్నీ అనుకున్న తర్వాత నేను కొంతమందిని అనుకున్నాను. సో కొంతమందిని అనుకున్న తర్వాత ఎవరెవరు అనుకున్నాను అవి ఇంకా అనేది ఇట్ ఈస్ నాట్ ఫైన్. వాళ్ళని అప్రోచ్ అయ్యారా? వాళ్ళని అప్రోచ్ అయ్యి స్టోరీ చెప్పడం ఓకే అప్రోచ్ అయ్యాను సార్. దాదాపు ఒక 3-4 members నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ వాళ్ళకున్న కొన్ని ప్రాబ్లమ్స్ అంటే డేట్స్ ఇవ్వను ఏవో సంథింగ్ అలాంటివి ఏవో అయ్యి కొన్ని ఇదైంది. అయిన తర్వాత నేను అసలు దీనికి ఎవరు కరెక్ట్ అని అనేసి మేము ఒక 1 day టైం తీసుకొని మేము ఆలోచించుకొని సార్ ఇలా అయితే ఎలా ఉంటుంది, వరుణ్ అయితే ఎలా ఉంటుందని అనేసి యాక్చువల్గా దిస్ ఇస్ ఫస్ట్ యాక్చువల్గా నేను అనుకునే అంటే ప్రతి గ్రేడ్ నేను తీసుకోకూడదని మా కెమెరామన్ మురళీ గారు ఓకే వరుణ్ సందేశ్ అయితే ఎలా ఉంటాడు సార్, మంచి ఆప్షన్. ఇమీడియట్గా మా సతీష్ గారు అని ఉన్నారని ఆయన ఇమీడియట్గా ఆయనకి వరుణ్కి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత మన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు కదా, సతీష్ గారు నాకు ఫస్ట్ టైం కాల్ చేసి అమ్మా వరుణ్ నువ్వు ఇక్కడ ఉన్నావా యూఎస్లో ఉన్నావా అని అడిగారండి. సో సేమ్ జరిగింది. ఇంకా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వెళ్ళడం స్టోరీ చెప్పడం, సార్ నాకు అసలు సూపర్ సార్, అసలు ఇచ్చేద్దాం ఎప్పటి నుంచి అనుకుంటున్నారు సార్. ఎంత ఫాస్ట్గా జరిగిందంటే ఈ వర్క్ అంతా కూడా. ఓకే. సో అలా అంటే పర్టికులర్గా నేను వరుణ్ని అనుకోవడం ఇంకొకరిని అనుకోవడం అని కాకుండా ఈ కథకి ఎవరైతే బాగుంటారో ఇలా నేను ముగ్గురున్నరుగా అనుకున్నాను. ఓకే. అనుకున్న తర్వాత నేను ఫైనల్గా వరుణ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు
దేవుడు కొన్ని తీసుకొస్తుంటాడు. ఎవరికి రాయాలో అవును, అట్లా ఆ ఇస్తాడు. డెస్టినీ అనేది ఉంటుంది కదా. సో అలా వరుణ్ దొరకడం కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే. అండ్ నిన్న నేను ఈవెంట్లో కూడా చెప్పాను, వరుణ్ 100% డైరెక్టర్స్ హీరో. ఓకే. సూపర్. అసలు తను ఎంత బాగా కోఆపరేట్ చేస్తాడంటే ఫర్నాజ్ కానీ వరుణ్ కానీ అసలు ప్రతి మైనర్ డీటెయిల్ నన్ను అడగటం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవడం. ఓకే. అండ్ సార్ ఇది వద్దు అది చెయ్యం అనే విషయం అనే మాట ఎప్పుడూ లేదు నాకు. ఓకే. ఏం అడిగానో అది చేశారు, నాకు ఏం కావాలో అది ఇచ్చారు. థ్యాంక్స్ టు దీని ద్వారా థ్యాంక్స్ టు వరుణ్ పర్టికులర్లీ అండ్ థ్యాంక్స్ టు ఫర్నాజ్ శెట్టి. ఫర్నాజ్. I should thank him because he was so supportive. Because even before going on the floor, you know, Okay. we used to have conversation over the phone and we used to clear doubts. Oh. And I used to tell him ki, sir, please, I don't know the exact modulation and pronunciation because I used to read it. you Okay. know. The way it sounds while reading and the way it sounds when a Telugu person is saying that, it makes a huge difference. Yes, yes. So particularly he used to send me voice notes ఓకే. about how it is supposed to say this dialogue, and he helped with each and minor detail, you know, about it. Particularly he used to sit with me, explain me, narrate me. So nowhere he kept himself, you know, like that. Right. You know, even when he was super busy, he used Okay. to give time because he's so dedicated towards work. Okay. Completely madness, passionate about his work. ఓకే. థ్యాంక్ యూ. He never used to have his phone around. I used to say, where's your phone? Gave so many calls. I don't know where's my phone. He's so much engrossed in his work. సో మొత్తానికి ఏదైనా సినిమా మీదనే వీళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటే సినిమాని ఎట్టి పరిస్థితుల్లో హిట్ చేయాలండి. సినిమా అంటే ప్రాణం సార్, సినిమా అంటే పిచ్చి సార్. రైట్. అదే దీంతో ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ఒక బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్లో దిగిపోయాను. నాకంటూ ఎవరు లేరు. రైట్. సో ఈరోజు నేను ఎంత సంపాదించుకోవడం ఇన్ ద సెన్స్, నేను ఒక మూవీకి డైరెక్టర్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. అవును, డెబ్యూ మూవీ కాబట్టి అందులోనూ. సో అందులో కూడా ఇంత గొప్ప మూవీ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. స్టోరీ మీరే సార్ ఎవరన్నా? స్టోరీ అండ్ డైలాగ్స్ సతీష్ ఆకెటి గారు, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. ఓకే. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మా ప్రొడ్యూసర్స్ కన్నా ఓకే. వాళ్ళు అంటే కొంచెం బడ్జెట్ అటు ఇటుగా అయినా కూడా లేదు నువ్వేమనుకుంటున్నావు నువ్వు చెయ్యి అని అనేసి నా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన సపోర్టే ఇంత క్వాలిటీ వర్క్ రావడానికి కారణం కూడా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ అని చెప్పాలి అసలు. శ్రీ బాలాజీ క్రియేషన్స్, గిరిధర్ గారు, సంతోష్ గారు, మొత్తం శ్రీ బాలాజీ పిక్చర్స్కే మొత్తం ఆ క్రెడిట్ అంతా. ఓకే. ఎలా సార్ వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? ఇట్లా స్టోరీ తీసుకుని వెళ్ళారా లేకపోతే వాళ్ళకి మీకు ఏమైనా అంతకుముందు ఏమైనా ర్యాపో ఉండడం వల్ల అలా ఏం జరిగింది? అంతకుముందు ర్యాపో అంటూ ఏం కాదండి, సతీష్ గారు అని చెప్పాను కదా. సో సతీష్ గారు నేను మనిషి యాక్చువల్గా ఏంటంటే అతనికి చాలా హ్యూజ్ ఇక్కడ అంటే ఇండస్ట్రీలో సార్ దాదాపు ఒక 30-35 ఇయర్స్ నుంచి అతనికి ఇండస్ట్రీలో బాగా ఇది. ఓకే. అయిన తర్వాత తను ఇలా అనుకుంటున్నాం అనేసి కొంతమందితో చెప్పడం, ఆ చెప్పడం ద్వారా ఇదంతా ఒక చైన్ లింక్. ఓకే. ఆ చైన్ లింక్ ద్వారా మొత్తం జరిగింది. రైట్. సో సతీష్ గారి ద్వారానే మొత్తం ఇదంతానండి. రైట్ సార్. అయితే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే జనరల్గా అవుట్ ఆఫ్ అంటే పక్కన స్టేట్లో నుంచి వచ్చింది కాబట్టి తెలుగు నెరేషన్ ముందు మనం చెప్పుకొని ఇట్లా క్యారెక్టర్లోకి మౌల్డ్ చేసుకునే వర్క్షాప్స్. సో అలాంటి టైంలో ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే లేదు 100% మీరు అనుకున్నట్టుగా బిఫోర్ రిహార్సల్స్ కానీ ఇట్లా ఏమన్నా ఎక్కువగా? అసలు తనకు వర్క్షాప్స్ అక్కర్లేదు సార్. అంతేనా? అసలు వర్క్షాప్ ఒక సింగిల్ డే కూడా ఇవ్వలేదు. తనకి ఎప్పుడైతే మేము సబ్జెక్ట్ చెప్పడం ఇవన్నీ జరిగిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తను ఇందు అనే క్యారెక్టర్లోనే ఉన్నారు. ఓకే. సో తనకి వర్క్షాప్స్ ఎందుకు? I don't take any workshops now. No. So that's what he's asking. Yeah. So before that మేము యాక్చువల్గా ఒక ఫోటో సెషన్ మాత్రం ఒకటి పెట్టాం. But ఎందుకంటే you remember when I came 4-5 days before and then you sat with me, you explained me minute little and gestures and what you were looking at. So those kind of, we had a personal discussion about our characters and okay. what he is looking at.
But we did not do rehearsal with Varun ఓకే one on one. Yeah, Because exactly. it's like we don't conduct any workshops. no, that was we did not do Yeah. that. యా మ్యామ్ బిఫోర్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎనీ మూవీస్ అండ్ ఆల్ I started my journey with theatre Okay. and method acting. Ah. So that's how I learned, and I did couple of projects in past. But as a film, this is going to be my debut film. ఓకే ఇన్ కన్నడ No. నో దిస్ ఓన్లీ ఈజ్ ఒక డెబ్యూ ఫిల్మ్ సో చాలా మంచి నేమ్ అంటే ఏమంటారంటే మంచి సక్సెస్ మంచి లీడ్ యాక్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి డెఫినెట్గానండి 100% ఉన్నాయి దానికి. డెఫినెట్గా ఒక మంచి పెద్ద హీరో. మంచి బిజీ అయిపోతారు డామ్ షూర్. బిజీ అయిపోతే సార్ని గుర్తుపెట్టుకుంటా నన్ను కూడా గుర్తు పెట్టుకుంటారు. అయితే ఈ క్యారెక్టర్లో ఈ సినిమాలో మీకు మీకు వాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ వాంట్ టు చూస్ దిస్ క్యారెక్టర్ The story, Okay. the script. It was not a regular script. It's a very unique and has lot of depth. ఓకే A lot of depth in terms of character. You don't see this kind of love nowadays. ఓకే You don't see these kind of people nowadays. ఓకే And especially if you talk about my character, like once long back I thought that as an actor I want to do something which is extraordinary and something different and out of the box. And I think my guru once told me that you are a privileged actor if you get to do something unique and different from others. And when I got offer of this, I was thrilled. I was like, I felt I'm blessed. I did not had a clarity if they'll choose me or not. Right. But I gave a surety that I want to do this character. Right. And among so many people they shortlisted, they chose me. Reason I don't know. క్యాన్ యూ బిఫోర్ హర్డ్ అబౌట్ వరుణ్ సందేశ్ No, I did not. No. So how is rapport with Varun Sandesh? Oh, it's very nice, and as an actor, he's fantastic. I have worked with a lot of other actors in other industry, but I found him one of the best and very cooperative, very dedicated, and nowhere we felt that he has done so many films in the past. Right. He's so grounded, and he cooperated with each and everything, and supported the film, and he did everything for the film. Okay. Which is like rare to see. People do it for themselves. Very few do it for the film. Right, sir? సార్ అయితే ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పని అన్నారు కదా అవును. స్టోరీలో ఫారెస్ట్లో జరిగే ట్రూ ఇన్సిడెంట్సా లేదంటే ఒక ఆత్మ లాస్ట్ సీన్ ఎండింగ్లో ఒక ఆత్మ అనేది తనకు వస్తుంది అంటే చనిపోయిన తర్వాత వస్తుంది అని చెప్పనేది ఒకటి చూస్తే తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నిజంగా ఒరిజినల్గా ఏమన్నా ఆత్మ ఎవరికన్నా వచ్చి అట్లా ఏమన్నా సేవ్ చేసుకున్నది అని ఆలోచన చేయొచ్చు అంటారా మీరు మెల్లగా ఏంటంటే ఏదో రకంగా ఏదో ఒక Try చేయాలి కదా సార్. బుట్లో దించి ట్రై చేయాలి కదా ఆ క్యూరియాసిటీని కొంచెం నేను క్లియర్ చేసుకుంటాగా మా ప్రేక్షకులకు కూడా క్లియర్ చేద్దామని చెప్పాను ప్రేక్షకులకి అందరికీ కంపల్సరీగా క్లియర్ చేస్తానండి. ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే అప్పుడు మీరేమో డేట్ అనౌన్స్ చేయలేదు ఇంతవరకు. అవును. మరి అప్పుడు దాకా మేము అరే ఏంటి ఎందుకు ఏంటి అని వెయిట్ చేయాలి ఆ దాంట్లోనే మంచి తెగులు ఉంటుంది కదా సార్. ఓకే సబ్జెక్ట్ అయితే మాత్రం మెల్లగా నా దగ్గర నుంచి మీరు లాగించేద్దాం అనుకుంటున్నారు. లాగేద్దాం. అయితే ఇందు గారి నుంచి ఏమన్నా అడిగితే అడిగి టెల్ మీ అబౌట్ ద స్టోరీ He's the right person. అంటే విత్తనం ఒకటి మొక్క ఒకటి రాదు కదా. అంతే అంతే సో ఇక్కడ మానించి ఏదైనా కూడా మానించేదో ఉంది కాబట్టి యా. మీకు హ్యావ్ యూ హెర్డ్ అబౌట్ దట్ మూవీ నిరీక్షణ at 1983? Yeah, I did. So- I did through him because he sent me the film's link and he gave me homework Okay. to watch and what all he's looking at, the body language of the character, because I'm a today's girl, Right. and he knows that, and he was deep inside little worried if I'll be able to carry the character well or not that time, because we did not meet in person. Right. And he never saw me as an actor performing. So that was one thing, and he kept sending me different references what he had in his mind, kept giving me homework, and that's where I saw Nirikshana film. And Archana ma'am, right? Yes, Archana ma'am. Yes, And that time, she did that. It's like an incredible job what she did. చాలా సినిమాలు వచ్చినాయి కానీ సార్ ఆఫ్టర్ 30 years మోస్ట్లీ Almost 3 decades. 30 years తర్వాత అసలు అటెంప్ట్ చేయాలని చెప్పాను. అసలు మీకు ఎలా అనిపించింది?
ఏమో సార్, అంటే మీ కథ అనుకున్నాము, కథ దాంట్లో యాక్చువల్గా ఒక ట్రైబల్ అమ్మాయి. దాని తర్వాత నాకు గుర్తొచ్చిందన్నమాట, ఒక 1982-83 నిరీక్షణ. అవును కదా, అంటే సినిమా గురించి తెలుసు కానీ నేను ముందైతే అనుకోలేదు. సో ఇలా చేస్తే బాగుంటుంది అనేసి నేను ఏవి రిఫరెన్స్లు కూడా తీసుకోలేదు. కథ అనుకున్నాను అంతే. కథలో ఈ అమ్మాయి ఒక ట్రైబల్ క్యారెక్టర్, హిందూ క్యారెక్టర్, ఒక ట్రైబల్ క్యారెక్టర్. అది అయిన తర్వాత నేను కూడా మళ్ళీ ఒకసారి సినిమాని చూసి నువ్వు కూడా చూడమ్మా అనేసి తనకి కూడా పంపించడం జరిగింది. అండ్ అది ఒక క్లాసిక్ మూవీ అండి. అండ్ అలాంటి వాటిని కొన్ని టచ్ చేయకూడదు కానీ బట్ అదే ప్యాటర్న్ లో వచ్చిందేమో అని ప్రేక్షకులందరూ అనుకుంటారు. అది కంప్లీట్ గా ఒక డిఫరెంట్, మన సబ్జెక్ట్ కంప్లీట్ గా డిఫరెంట్. హిందూ వదన ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు నిరీక్షణ. రైట్. సో అయితే ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ నుంచి ఒక జానర్ అనేది కంటిన్యూషన్ అవుతా వస్తుంది. లైక్ మారుతి గారు ఏదైతే క్రియేట్ చేశారో ప్రేమ కథా చిత్రం అని చెప్పని, ఒక థ్రిల్లర్లోనే ఒక కామెడీ జానర్ని క్రియేట్ చేసి చాలా సక్సెస్ అయ్యారు. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ సినిమా ఉందా అని చెప్పని అనుకోవచ్చు అంటారా? లేదు సార్, ఎందుకంటే ఆ ఫార్ములాలోనే ఉండేటట్టు అయితే నేను అప్పుడే చేసేవాడిని. సో ఇప్పటి వరకు వెయిట్ చేసేవాడిని కాదు. ఎందుకంటే అప్పుడు ఆ డేస్ అన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ మూవీస్ అవన్నీ చాలా రావడం అన్నీ కూడా జరిగాయి. నేను అప్పుడే చేసి ఉండేవాడిని. సో ఫార్ములా అది కాదండి. అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు పర్టికులర్గా హిందూ వదన అనే మూవీకి వచ్చేటప్పటికి, నా సినిమాకి వచ్చేటప్పటికి, నాట్ ఇన్ సింగిల్ జోనర్. దీన్ని ఈ జోనర్ అనేసి చెప్పడానికి లేదు. దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ లవ్ ఉంది, ఎమోషనల్ కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ, సో దట్స్ వై యాక్చువల్గా ఏంటంటున్నానంటే ఇది ఒక మల్టీ జోనర్. రైట్. పర్టికులర్ ఒక జోనర్ అని కాకుండా ఇది ఒక మల్టీ జోనర్ అని చెప్పచ్చు. ఓకే. ఎవరికైనా పెద్ద డైరెక్టర్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి బాగా నియరెస్ట్ వాళ్ళకి సినిమా చూపించారా? ఎలా ఉంది, ఏంటి రెస్పాన్స్? నా నియరెస్ట్ అని అంటూ కాదండి, దీనికి యాక్చువల్గా ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర గారు. ఓకే. అవును. ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాను ఒప్పుకోవటమే నాకు ఒక సక్సెస్. ఓకే. సక్సెస్. నెక్స్ట్ ఏంటంటే సార్తో వర్క్ అనేది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బాహుబలి లాంటి సినిమా చేసిన ఎడిటర్తో. ఇంకొక విషయం ఏంటంటేనండి, అలాంటి ఎడిటర్ని నేను అడిగినప్పుడు నాకు ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఈ సినిమాకి ఇలా అనేసి అనుకుంటాం కదా. సో నేను అడగటం, వాళ్ళు ఇవ్వటం, అండ్ కోటగిరి గారు సార్ తోటి వర్క్ చేయడం కూడా నాకు ఒక సూపర్. అక్కడే ఫస్ట్ ఒక సక్సెస్ అండి సినిమా. అప్పుడు ఆల్రెడీ మోస్ట్లీ సార్ చూసేసి ఉంటారు. సో సార్ దగ్గర నుంచి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అని? అంటే ఇప్పుడు నా సినిమా గురించి చెప్పుకోలేదో ఇదిగా ఉంటుంది కానీ సూపర్, మంచి అటెంప్ట్ చేశానండి, మంచి అటెంప్ట్ చేశాను అనేసి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్, అంటే నేను షూట్ టైంలో ఉన్నప్పుడు కూడా ఒక 5 days 6 days షూట్ అయ్యింది. రష్ అంతా ఇక్కడికి వచ్చింది, ప్రసాద్ ల్యాబ్లో మన ఎడిటింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అయినప్పుడు కూడా సార్ ఇదంతా ఓకేనా లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేసి సార్ తాలూక ఒపీనియన్ అవన్నీ కూడా నేను తీసుకునేవాడిని. లేదమ్మా నువ్వు 360 degrees అసలు ఎక్కడ వదలకుండా కవర్ చేస్తున్నావు కదా, సూపర్ బాగా చేస్తున్నావు, గోయడ్ అని అనేసి అన్నారు. అండ్ బ్లెస్సింగ్స్ కూడా అప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రొడ్యూసర్స్ నుంచి ఎట్లా సార్? ఎవరు అంటే ప్రొడ్యూసర్? మేడం గారు అంటే ఉన్నారండి, అంటే గిరిధర్ గారు వీళ్ళు ఉన్నారు కదా. ఓకే సార్. ప్రొడ్యూసర్స్ అంటే నేను ఒక డైరెక్టర్ కాబట్టి వాళ్ళకు ప్రొడ్యూసర్ అని చెప్పాలి కానీ దే ట్రీట్ మీ లైక్ ఏ వెరీ ఫ్రెండ్లీ, లైక్ ఏ బ్రదర్. అంటే కొన్ని అంటే చెప్పడానికి కొన్ని పదాలు కూడా లేవు, అలా అంత ఇదిగా ట్రీట్ చేశారండి నన్ను. కొత్త డైరెక్టర్ కదా, అసలు మీకు ఎలా ఛాన్స్, అంత మీ మీద ఏ నమ్మకం పెట్టుకొని మీకు అంతే అంటారా? కథ అండి. ఇప్పుడు ఏ దేనికైనా అంటే బౌండింగ్ ఎలా వస్తుందంటే కథ అండి. అల్టిమేట్గా కథ అనేది గొప్పగా ఉన్నది అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా కంపల్సరీగా ఒప్పుకుంటారు. ఓకే. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే డైరెక్టర్గా నాకెంత ప్యాషన్ ఉందో వాళ్ళు అంతే ప్యాషన్తో చేశారు. ఓకే. ప్రతిరోజు కూడా ఏంటంటే నేను షూట్ చేసేటప్పుడు అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు ఆ చుట్టూ వాళ్ళ ఒక బౌండరీ పెట్టుకొని నా వరకు ఏమి తీసుకొచ్చేవారు కాదు. అంటే ఏమైనా అప్పుడు సమ్ టైమ్స్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ టైంలో అది రాలేదనో ఇది రాలేదు, నాకు ఏ రోజు కూడా
ఒక్క ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదండి. Okay. మేము అందులో మంచి ఈ లాక్డౌన్ అయిపోయింది అప్పుడే, అదే టైంలో మేము షూట్ చేసాము. ఏ సైడ్ ఎవరికి ఫీవర్ అని కానీ ఇంకోటి ఏమీ రాలేదు. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేసి నాకు వాళ్ళు అంత ఇవ్వగలిగారు కాబట్టి, ఆ స్పేస్ ఆ స్కోప్ ఇచ్చారు కాబట్టి నేను ఇంత ప్రోడక్ట్ని బయటకు తీసుకురాగలను. ఫస్ట్ ఫోటో ఏదైతే మీరు బయటికి రిలీజ్ చేశారో Yeah. ఆ ఫోటో చూసిన తర్వాత వరుణ్ సందేశ్ గారి వైఫ్ ఏమనలేదా? ముందు వచ్చి మేము ఇందుగా ఇట్లున్నావా అని చెప్పి. లేదండి, తను కూడా ఒక యాక్ట్రెస్ కదా. రైట్. అండ్ అది కాకుండా చాలా ప్రొఫెషనల్గా ఉంటుందండి. అంటే ఇది ఏది పర్సనల్గా తీసుకునే విషయం కాదు. ఓకే. ఇది ఒక మూవీ తరకు పోస్టర్, దీంట్లో చాలా రకాలైన షేడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో తను కూడా అంత బ్రాడ్ మైండ్, తను ప్రొఫెషనల్గా యాక్ట్రెస్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి తన సైడ్ నుంచి ఎటువంటి ఇది లేదు. ఏ రోజు కూడా డైరెక్టర్ గారు ఇలా చేస్తున్నారు ఏంటి అలా ఏమీ లేదు, అసలు నథింగ్. ఓకే. అండ్ ఇంకొకటి అండి, ఇంకొక విషయం ఏంటంటే బోల్డ్గా ఉన్నది ఇలా అని అనేసి కొన్ని చాలా మంది అనుకుంటున్నారు. అది నిన్న టీజర్ తోటి రివీల్ అయిపోయింది. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయిపోయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇదే జోనర్లో వెళ్ళిపోతుందేమో, అలా ఉంటుందేమో హీరోయిన్ అని చెప్పని ఆలోచన ఉండేది. నిన్న టీజర్ తో అసలు కంప్లీట్ గా అది కాదు, దెయ్యాల సినిమా, కామెడీ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది, సంథింగ్ ఏదో. సో మీకు ఎలా అనిపిస్తుంది? హౌ ఇస్ యూ ఫీలింగ్ అబౌట్ డైరెక్టర్ సార్ అండ్ సందేశ్? I was very comfortable. It was my first day of the shoot actually, where I realized that this journey is going to be beautiful, because I had some scenes with Varun where I felt extremely comfortable with him as an actor. Okay. And he made sure that I'm comfortable in every part, and whenever I needed his help, he used to always ask people to help me out with that. And throughout, it was amazing experience with him. Nowhere I had a tough time with him at all. With my director, I never ever imagined that my director, I will find such a sensible director who will, because initially when it comes to my character, people put an obligation. Right. They think whether what kind of genre is this? What kind of film is this? What kind of character is this? Yes. And he made sure, there was a thin line, and he sustained that throughout the film to make it look aesthetically well. And I feel I'm blessed that I found him as my director. He had such a clear vision, and whenever we used to have a discussion, I blindly believed in him and his vision. So I think టోటల్గా మొత్తం అంతా ఫారెస్ట్లోనేనా సార్ సినిమా అంతా? అవుట్ అండ్ అవుట్ లేదండి, ఫారెస్ట్లో ఉంటుంది అండ్ సమ్ రూరల్ ఏరియాలో కూడా ఉంటుంది. ఓకే. అమలాపురం ఆ ప్రాంతంలో ఒక మంచి బ్యూటిఫుల్ సెట్ ఒకటి వేసాము. ఓకే. సో ఆ సెట్స్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు టీజర్లో కూడా ఉంది, ఒక విలేజ్ ఒకటి డ్రోన్ షాట్ ఒకటి ఉంటుంది, ఒక రివర్ అవునవునా ఉంటుంది, పక్కన సైడ్ హౌస్ సెట్స్ వేసాము. అక్కడనే కాదు, మేము ఫారెస్ట్లో కూడా ఒక చిన్న గుడిసె సెట్ ఒకటి వేసాము. అండ్ సమ్ సెట్స్ అవన్నీ చాలా. అండ్ సారథి స్టూడియోలో లాస్ట్ క్లైమాక్స్కి ఒక పెద్ద హ్యూజ్ సెట్ వేసామండి, అది కూడా. ఓకే. అండ్ సూపర్, మా డైరెక్టర్ నాగు గారు కూడా సూపర్గా ఇచ్చారు. అసలు బ్యాక్గ్రౌండ్ అసలు అద్దరిపోయింది సార్, అసలు టీజర్లోనే చాలా ఇదిగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ శివకాకాని అండి. ఓకే. సాంగ్స్ అన్నీ కూడా చేసింది ఆయనే, సూపర్గా ఇచ్చారు ఆయన. స్పెషల్లీ ఫర్ ఆర్ఆర్కి వచ్చేటప్పటికి చైతన్య కొల్లి. ఓకే. తను హైదరాబాదే ఉంటుంది, చెన్నై. ఓకే. సో చైతన్య కొల్లి ఆర్ఆర్ చేస్తున్నాడండి దీనికి. సూపర్గా చేశాడు అసలు, యంగ్ టాలెంటెడ్, సూపర్గా ఇచ్చాడు అసలు. అంటే నేను అవి మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి మీ దగ్గర నుంచే రావాలి, చాలా బాగుంది ఎలా అనేసి. చాలా బాగుంది సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు. 1 minute డ్యూరేషన్లోనే తను ఒక అంత బ్యూటిఫుల్ ఆర్ఆర్ ఇచ్చాడంటే సినిమా మొత్తం ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఆలోచించండి. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఇంకొకటి చెప్పాలండి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కో డైరెక్టర్ ఉదయరాజు గారు, అండ్ మై అసోసియేట్ బ్రహ్మం, బాలాజీ రత్నం, రవీంద్ర, అనిల్, వీళ్ళందరూ కూడానండి. అంటే డైరెక్టర్ అనేవాడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఓకే, తను క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా నిలబడటానికి ఉన్న ఈ సరౌండింగ్ మొత్తం
నాకు ఆ గ్రౌండ్ వర్క్ అంటారు కదా, అవును. ఆ గ్రౌండ్ వర్క్ ఇచ్చిన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ నా లైన్ ప్రొడ్యూసర్స్ సూర్యతేజ గారు అండ్ వర్మ గారు, వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నది కాబట్టి నేను అంత పీస్ఫుల్గా విదిన్ 42 days అప్రాక్సిమేట్లీ అంత దీంట్లో షూట్ ఫినిష్ చేసుకొని వచ్చాం. సూపర్. 40 days. 40 days, 42 days. And between the first and second schedule, we did not even take a break. It has a break one day. Just one day. One day And break. that too traveling break. So we continuously worked at a stretch and Okay. finished the film. What is the beauty of the film entirely? Guess he is the right person to answer. I mean, I love the whole film, the entire setup. I mean, each and every person has put in so much, and I feel it magically turned out to be so good. If you'll watch the cinema, you'll realize it all the more. In fact, when we were shooting outdoor, we were scared that it shouldn't rain. Yes. Even that was in our support. It did not rain that time. We had such difficult time shooting in the original location where I saw bison? Bison, yeah. I saw bison in the jungle. There were so many bison, but still we safely Okay, shot okay. there. So the universe was, in the support of the film. వేరే యానిమల్స్ ఏం కనపడలేదంట. ఏం కనిపించలేదు. బైసన్ అవే యాక్చువల్గా ఒక చూడండి ఆ బాహుబలిలో రానా గారు పట్టుకుంటారు కదా, అవునవును. అలాంటి I saw bison during the shoot. ఇమీడియట్లీ వన్ షాట్ అండ్ నాకు వాట్సాప్లో పంపించింది. అప్పుడు మాకు యాక్చువల్గా కొంచెం ఇది అనిపించింది అనమాట. ఆయన మనల్ని సార్ నేచర్ కూడా సార్ మమ్మల్ని ఎంత బాగా కాపాడిందంటే, ఓకే, దేవుడు ఉన్నాడు అనే వాటికి మనం చూసామో ఇవన్నీ కాదు కానీ దేవుడు ఉన్నాడు అనేసి చెప్పాలి. ఎందుకంటే నేచర్ మమ్మల్ని అంత బాగా మాకు సపోర్ట్ చేసింది. ఏ రోజు వర్షం పడిందని కానీ ఇంకోటి కానీ విపరీతం అప్పుడు సెట్స్ వేసాం, అక్కడ విపరీతమైన గాలిలో అవన్నీ వస్తాయని అనేసి విన్నాం అన్నమాట. విన్నాం కానీ అసలు ఎక్కడ ఏ రోజు కూడా నేచర్ కానీ ఏది కూడా, నేచర్ ఎంత బాగా సపోర్ట్ చేసిందంటే, నేచర్ అలా సపోర్ట్ చేయబట్టే మేము అంత ఫాస్ట్గా కూడా తీసుకొని రాగలిగామండి. రైట్. మీరు అడిగిన క్వశ్చన్కి ఇందువదన అంటే చంద్రబింబం లాంటి ముఖం కలిగిన దాన అండ్ వాడ. ఓకే. అంటే అబ్బాయిని పోల్చొచ్చు, అమ్మాయిని పోల్చొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చందమామని యాక్చువల్గా అయితే అమ్మాయితో పోలుస్తారు, లేకపోతే చిన్నపిల్లలకి చేస్తారు. సో నా ఇందువదన ఈ టైటిల్ రావడానికి కూడా ఒక మెయిన్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతున్నారు. ఓకే. మీ టైటిల్స్ గురించి కూడా మేము ర్యాండమ్గా చేస్తూనే ఉన్నాం అన్నమాట. ఓకే. సో ఏం చేయాలి లాస్ట్ లో కూడా చందమామ చూపించే టైటిల్ అనమాట. నా సినిమాలో నా హీరోయిన్ చందమామ. సో బ్యూటిఫుల్. తన పేరు ఇందు. ఓకే. సో అవన్నీ అలా యాప్ట్ అయ్యాయి. ప్లస్ ఆ టైటిల్. నెక్స్ట్ దీనికంటే ముందు ఏంటంటే చిరంజీవి గారు అంటే నాకు పిచ్చి. ఓకే. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. సో చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వగలుగుతానేమో ఇన్ ఫ్యూచర్లో ఏమో తెలియదు. ఓకే. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే అతని మీద ఉన్న పిచ్చినండి నేను రెండు రకాలుగా కొన్ని రకాలుగా చూపించుకున్నాను ఈ సినిమాలోనా. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందువదన సినిమా సాంగ్ ఉంది కదా. సో నేను ఒకసారి వెళ్తున్నప్పుడు నేను ఆ సాంగ్స్ అవన్నీ విన్నాను. ఇవన్నీ అప్పటికి కొన్ని డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇందు టైటిల్ నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి. సో ఎందుకు నేను ఇందువదన పెట్టకూడదు? అండ్ ఇమీడియట్గా నేను ఫోన్ చేసి మా ప్రొడ్యూసర్స్కి ఇందువదన టైటిల్ సూపర్గా ఉంది, మంచి క్యాచీగా ఉంది, తెలుగు టైటిల్. ఓకే. అవును. ఒకటి అలా ఫుల్ఫిల్ అయింది నాకు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే గణేష్ మాస్టర్ గారు ఒక సాంగ్ చేశారు. ఓకే. త్వరలో రాబోతుంది, లిరికల్ వీడియో రాబోతుంది సాంగ్. ఓకే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం అనేసి ఒక సాంగ్. ఆ సాంగ్లో ఒక రెట్రో స్టైల్ ఉంటుందండి వరుణ్ సందేశ్ది. ఆ స్టైల్లో కంప్లీట్గా చిరంజీవి గారు దింపేశారా? ఆ స్టెప్పింగ్, అతను ఒక ఫినిషింగ్, అతని కళ్ళు ఒక గ్రేస్, అది యాజ్ ఇట్ ఈస్గా నాకు మాస్టర్ గారు నాకు ఇలా అనుకుంటున్నాను, నాకు సార్ అంటే ఎంత బాగా పిచ్చి నాకు అని అనేసి అంటే చేద్దాం సార్ అని అనేసి దాంట్లో ఎంతవరకు వీలవుతుందో ముందు చేద్దాం అనేసి అనుకున్నాం. కానీ సాంగ్ మొత్తం అలాగే ఉంటుందండి. లైక్ ఏంటంటే నాకు ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ ఏంటంటే సార్ది శుభలేఖ రాసుకున్న సాంగ్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ స్టైల్లో ఉంటుందండి. ఓకే. ఓకే. టోటల్ ఎన్ని సాంగ్స్ సార్? టోటల్ 3 + 2 బీట్ సాంగ్స్. ఓకే.
బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. యా ఫైట్స్ ఫైట్స్ అయితే ఒకటేనండి, Okay. ఫైట్ ఒకటి. అండ్ వరుణ్ని యాక్షన్ హీరోగా కూడా చెయ్యాలి. ఇప్పటివరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు, అంటే చేశారు, ఇది వరకు చేశారు కానీ ఇంకా లవర్ బాయ్ తాలూకా ఇదే ఉండిపోయింది. సో దీంట్లో కంప్లీట్గా లుక్ మార్చాను. ఓకే. నెక్స్ట్ తను ఈ క్యారెక్టరైజేషన్ కూడా ఎందుకు చేంజ్ చేయకూడదు, సో ఒక ఫైట్, రైట్. ఇవన్నీ కూడా చేసాము. ఓకే సార్, అయితే మేము యాజ్ ఆడియన్గా నేను అడుగుతున్నా స్ట్రైట్, మీరు డైరెక్టర్ గారు కాబట్టి డైరెక్టర్ నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, యా నేను ఎందుకు చూడాలి ఇందువదన సినిమా? ఎందుకు చూడాలి, రైట్ క్వశ్చన్ అండి. యాజ్ ఇప్పుడు 2 పాయింట్లు. మీరు డెబ్యూ డైరెక్టర్, మీ ఎంఎస్ఆర్ అని చెప్పనని వర్డ్ ఉంది కాబట్టి ఆల్రెడీ సార్ పేరుతో ఆల్రెడీ ఈ నేమ్తో ఆల్రెడీ ఒక వేరే డైరెక్టర్ గారు ఉన్నారు. మేబీ తనేనేమో అనుకున్నాను నేను కూడా. ఓకే ఓకే కాదు కాబట్టి. లేదండి, తను వేరు నేను వేరు. రైట్. ఎంఎస్ఆర్ అనే పేరు వేరే ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు, నాకు తెలుసు, తెలిసింది కూడా. రైట్. లేదు, తను వేరు నేను వేరు. సో డైరెక్టర్ గారు అంటే కొత్త డైరెక్టర్ ఏం తీస్తారు, ఎన్నో తీస్తూ ఉంటారని చెప్పని అనుకోవచ్చు. 2వ పాయింట్ వరుణ్ సందేశ్ గారిని చూసి అయినా రావాలి. 3వ పాయింట్ ఏంటంటే హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది బోల్డ్ కంటెంట్ లాంటిది ఏదో కొంచెం క్యాచీగా ఉందేమో అని చెప్పండి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఆడియన్స్ ఏమన్నా వచ్చే ఆలోచన అయితే చేయొచ్చు. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఎందుకు రావాలి సినిమాకి, ఎందుకు చూడాలి? ఇది ఒక బోల్డ్ కంటెంట్ కాదండి, ఒక గోల్డ్ కంటెంట్. ఓకే. ఏం చూపించాలనుకున్నారు? సో నా ప్యాషన్ చూపించాలనుకున్నాను, కానీ నా ప్యాషన్ అనేది నాకు అవసరం కానీ సినిమా చూసే ఆడియన్స్కి అవసరం లేదు. రైట్. దీంట్లో మోర్ ఎమోషన్స్, ఓకే, ఒక ఫ్రెష్నెస్, ఓకే, సబ్జెక్ట్ వైజ్గా ఒక కామెడీ. ఓకే. సో అంటే ఆడియన్కి ఒక సినిమా చూడటానికి ఏంటంటే కావాలో ఒక ఫుల్ మీల్ ఎలా అయితే ఉంటుందో, సో అలా మొత్తం ఈ మన మూవీలో అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ టైప్ ఆఫ్ ఎమోషన్స్, కామెడీ ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇంకా వన్ వర్డ్లో చెప్పాలంటే ఇదే యాక్చువల్గా నేను చూపించడానికి కారణం, ఆడియన్స్ చూడటానికి పాయింట్ కూడా ఇదే. ఓకే. సో అది మొత్తానికి ఆడియన్స్ కంపల్సరీగా వచ్చి చూడొచ్చు, దీంట్లో మీరు గెస్ట్ చేయలేనిది ఏదో ఒకటి ఉంది అని చెప్పనేది అంటారు. అది 100% అండి. నిన్న ఇంటర్వ్యూ మొన్న స్టేజ్ మీద ఒకటి విషయం చెప్పాను, ఏంటంటే అది 1995 ముందు మనకి సెల్ ఫోన్స్ రాకముందు మనం ఎంత ప్రశాంతంగా అయితే ఉన్నామో, ఓకే, ఈ సినిమా చూసేటప్పుడు కూడా కొద్దిసేపు ఆ ప్రశాంతం మళ్ళీ అంటే మన సెల్ ఫోన్స్ని పక్కన పెట్టి ఆ సినిమా చూసే తీరు కనిపిస్తుంది అన్నమాట. ఓకే. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. త్వరలో చూస్తారు కదా, చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కలుస్తాం. రైట్. కలిసినప్పుడు మళ్ళీ ఇంకా చాలా కబుర్లు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పుకుందాం సార్. సినిమాలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏంటి దాంట్లో, సినిమాలో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, అండ్ యాజ్ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మీ స్క్రిప్ట్ మీకు చాలా బాగుండి ఉంటుంది. వన్స్ ఒకసారి ప్రేక్షకుల ముందుకు వస్తే కానీ అది ఏంటనేది రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మేడం, వరుణ్ సందేశ్తో కానీ లేదంటే తనతో కానీ ఇన్కమ్ అంటే ఎట్లా కొంచెం ఇన్కంఫర్టబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా, నాకు అది వద్దు, ఇట్లా కాదు, ఇలా చేద్దాం, లేదంటే ఈ సీన్ ఇలా మారుద్దాం అని చెప్పనని, అంటే యాజ్ ఎ మీరు స్క్రిప్ట్ ఏదైతే అనుకున్నారో అలానే అసలు ఏదైతే పేపర్ మీద ఉందో, ఏదైతే నేను స్క్రిప్ట్ అనుకున్నానో ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క అక్షరం కూడా, ఓకే, నేను ఏదైతే కావాలనుకున్నానో అది యాజ్ ఇట్ ఈస్గా ఇద్దరు కూడా చేశారు. ఓకే. దాంట్లో అసలు నో డౌట్ వీళ్ళిద్దరు కూడా అంటే కంప్లీట్గా దే ఆర్ కంప్లీట్లీ డైరెక్టర్స్, యాక్టర్స్ అండ్ యాక్టర్. సో అయితే మ్యూజిక్ డైరెక్టర్ గురించి శివకాకాని గారు, అతను పాపం నేను కొంచెం అతను బాగానే చాలా ఇబ్బంది పెట్టాను. అయితే ఆ ఇబ్బందిని అంతటినీ కూడా తను ఒక పాజిటివ్గా తీసుకునేవాడు. అలా కాదు డార్లింగ్, ఇలా చేద్దాం అని అంటే లేదు నాకు అది నచ్చలేదు. సో ఇవన్నీ ఉంటాయి కదండి, అంటే మ్యూజిక్ డైరెక్టర్ మధ్య అవి ఉంటాయి కదా. సో కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా అసలు రిజల్ట్ అంటే ఆ అవుట్పుట్ ఎంత బాగా ఇచ్చాడంటే సూపర్గా ఇచ్చారు శివకాకాని గారు. లిరిసిస్ట్ తిరుపతి జావన అండ్ భాస్కర భట్ల గారు. ఒక సాంగ్ ఏమో భాస్కర భట్ల గారు రాశారు. తిరుపతి జావన ఆల్రెడీ కొన్ని మూవీస్కి సాంగ్స్ కూడా ఇచ్చాడు.
అండ్ తనకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. Okay. అండ్ ప్రతి పదాలు కూడా సూపర్గా ఉంటాయి. అంటే మనం కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే వినడానికి బాగుంటాయి, అవును. ఇవి వినడానికి బాగుంటాయి అండ్ పాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఓకే. చిరకాగాని గారికి మాత్రం చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. ప్రతి సాంగ్ అనండి అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి, ఓకే. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ కూడా ఉంటుంది. Right. కానీ అంత గ్రేట్గా ఇచ్చాడు కాబట్టి నేను అంత గ్రేట్గా నేను దాన్ని అటెంప్ట్ చేశాను, నేను తీయగలిగాను. ఓకే. సో సాంగ్ని బట్టి అంతే కదండి, ఇప్పుడు సాంగ్ వచ్చిన దాన్ని బట్టే నేను చూపించే విధానం కూడా బాగుంటుంది. అండ్ కొరియోగ్రాఫర్స్ కూడానండి. ఫస్ట్ సాంగ్ యాక్చువల్గా ఒక బిట్ సాంగ్, సందీప్ మాస్టర్. వన్ బిట్ సాంగ్ అండ్ వడివడిగా సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ సందీప్ చేశారు. సందీప్ కూడా సూపర్ కోఆపరేటివ్గా ఉంటాడు అసలు, ఆయన సూపర్. ఇద్దరు కూడా సందీప్ గారు, నేను ఒక్క అతనే చెప్పలేను, సందీప్ అండ్ జ్యోతి గారు ఓకే. ఇద్దరు కూడా సూపర్. అండ్ ఇంకొక సాంగ్ కళ్ళల్లోకి అనేసి ఒక సాంగ్ గణేష్ మాస్టర్ గారు చేశారు. అండ్ చిలిపి చూపులు అనేసి ఒక సాంగ్ ఉంటుంది, అది శివశంకర్ మాస్టర్ గారు చేశారు. ఓకే. ఇంత పెద్ద అంటే నేను కొత్త డైరెక్టర్ నవ్వినా కూడా నాకు ఇంత పెద్ద అంటే సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్తో వర్క్ చేయడం కూడా, అంటే వాళ్ళు కొత్త డైరెక్టర్ కదా లేదు, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు వర్క్ చేశారని అంటే ఓకే. ఈ కొత్త పాత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇలాంటివి ఏం అసలు రాలేదండి. ఓకే. ఏం కావాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు, నేను ఇస్తాను, మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు నన్ను అడగండి, మీరు ఏం అవ్వడం పడద్దు, ఇవన్నీ అసలు చాలా కంఫర్ట్ అండి. అసలు చాలా పెయిన్ అయితే షూట్ టైంలో ఇచ్చేసాం, కానీ అలా ఒక పిక్నిక్కి వెళ్ళి సరదాగా వచ్చినట్టు అయిపోయింది. ఓకే. అసలు అవన్నీ సూపర్ మెమరీస్ కూడా నన్ను. You came from Karnataka and you are into Tollywood. This is a debut film, I right? came from Bombay. Over Karnataka to you go to Bombay, right? No, I'm born and brought up in Bombay. Bombay, right? Okay. So this is your first film, right? Yes. And then is there any uncomfortable with the production team and all? No, not at all. Not at all. In fact, they didn't even see me when they signed me. Right. I was in Bombay when they signed me. They sent me the contract copy over post. And they saw my pictures. Okay. They liked my dedication, I can say, because I did a photo shoot for them. Okay. I did not click a picture from a phone. I did a proper photo shoot, and that was something that Satish sir liked, I guess. Okay. That this girl will give justice to the character possibly. Right. And this is definitely my first Telugu project, but I have done work in the past, and probably he must be knowing that as well. Yes. And talking about my character, of course, like I always take my mom on the set. Okay. And knowing that, especially for this character, knowing that I definitely need somebody who is close to me, because my costume was such, you know. Right. I didn't know, because there's 90% men when you shoot and very few female on the set. So to create that comfort zone in that costume, but nowhere, not even a single thought that I felt that I am being discomforted by this person. Right. Not a technician, and forget about anyone else. They took such good care of me like a baby. Right. And I am thoroughly blessed from the bottom of my heart that, you know, I got such a wonderful team to work with. Oh, exactly. కొద్ది రోజులు ఉన్న తర్వాత వాళ్ళ మదర్ కూడా వదిలేసి వెళ్ళిపోయారండి. ఓకే. ఓకే. ఎందుకంటే మా మీద ఉన్న దీంట్లో ఆఫ్టర్ 10 or 15 days mom Yeah. My mom after in the Amlapuram schedule, my yeah. mom was not there on the set. I was all alone. Okay. And yet, I mean, I got comfortable. My look also changed by then. My look also changed by Yes, then. yeah. So, and she was not well. She was ill. So Okay. she had to go back home Okay. for her treatment. And still, when I was alone, it's like family to me. This film, each and every person is like a family to me. Nowhere I felt he's my director, he's my producer. So it was like, you know, we were thick. మదర్ లేకపోయినా కూడా అంటే ఆ టైంలో తన్ని మదర్లా చూసుకునే లక్ష్మీలత గారు ఉన్నారండి. Okay. మా కాస్ట్యూమ్ డిజైనర్. Okay. తన్ని పాపం చాలా అంటే ఆ కంఫర్ట్ ఇవ్వటం అవన్నీ కూడా పాపం ఆవిడ చాలా బాగా ఇచ్చేసారు. అసలు కాస్ట్యూమ్ డిజైనర్గా ఆవిడ ఫస్ట్ సినిమా, కానీ ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు, అంటే ఎన్నో సినిమాలకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు. ఓకే. తను కూడా అసలు చాలా బాగా చేశారు. ఒక స్మాల్ డౌట్.
అంటే ఆ ఫారెస్ట్లో తీసినటువంటి సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో యా దట్స్ రియల్లీ స్లీవ్లెస్ ఆర్ ఈస్ దర్ ఎనీ కవర్డ్? అంటే స్లీవ్లెస్ అంటే అవి కొన్ని ఉంటాయండి, అంటే కొన్ని ఇబ్బందికరమైన కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి నేను చెప్పడం కరెక్ట్ కాదు. అండ్ చేసామండి, అంటే ఎలా చేసామంటే తనకి ఏ రకమైన కంఫర్ట్ ఉండి తను యాక్ట్ చేయగలుగుతుందో ఆ రకమైన కంఫర్ట్ తనకి ఇచ్చాం. సో ఆ బ్లౌజ్ విషయం కానీ ఇవన్నీ కూడా, సో తను ఆ విషయంలో చాలా కేరింగ్ తీసుకున్నామండి. ఓకే, అంటే అది చాలా రిస్కీతో కూడుకుంది. అండ్ risky. ఎగ్జాక్ట్ ఒక మాట చెప్పాలంటే ఆ డేర్కి ఒప్పుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్ టు యాక్ట్ లైక్ దట్. అప్పుడు ఆ రోజుల్లో నిరీక్షణ మూవీలో తను చేయడం కానీ మేడం కానీ ఇప్పుడు తను కానీ అట్లాంటి అటెంప్ట్ చేయడం. I'll tell you, I mean, complete credit goes to my team. It's not that what you see on screen Yes. and the flaws that we faced, there was some shot which were not correct, not perfect, because there is a thin line, like I said, and my team, they used to take care of that and used to protect me, and they kept my respect at the same time throughout the shooting time. Right. And I thoroughly I feel blessed మీ that, క్రూ మొత్తానికి once yeah, I want to hats give a off. clap to my మా క్రూ మొత్తం I don't know, maybe they had a discussion or what, I am not aware of it, but each and every person was in sync. Even my light man Dada, Right. what I faced once, I was doing a running shot, which I remember. My clothes were not in a position to be Right. on screen. He immediately called somebody and covered me. So these are little things which it touched me, and they used to just take me immediately. Somebody used to come cover me, used to take me, and those little things. In that did any chance is there any chance to why I'm choose like this character and this is enough, I am not at all interested, then I will go? No, it is, I'm very passionate about cinema, very passionate about my work, and only one thing I had in mind, that I am blessed that I'm doing this character. Like I said, after 3 decades, Right. somebody is getting to do something like this. I mean, I'm lucky, I can say. సార్ యాక్చువల్గా అది ఏదైతే ఉంటుందో ఆ ఎపిసోడ్ మొత్తం మీద సార్ ఓవరాల్ సినిమా మొత్తానికి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అదే కీ పాయింట్ అండి. కీ పాయింట్ అండి, అంతే. ఓకే, Yeah. సో ఆ కీ పాయింట్ని తను కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే సినిమా మోస్ట్లీ లేదు, అది వేరేకి వెళ్ళిపోతుంది, నార్మల్గా వెళ్ళిపోతుంది. సో ఆ పాయింట్ ఉండడం వల్లే సంథింగ్ డిఫరెంట్ అనే ఒక ఆలోచనలోకి అందరికీ వస్తుంది. అవును. సో రియల్లీ తను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి, తనకి యాక్చువల్గా తను అంటే మేము ఒకటి అనుకున్నాం, మేము చాలా రకాలుగా అనుకుంటాం, అంటే సబ్జెక్ట్ రాసుకునేటప్పుడు కొన్ని రకాలుగా అనుకుంటాం, దాన్ని అటెంప్ట్ చేసి అంత డేర్ స్టెప్ వేయడం అనేది ఫర్నాజ్ నా విషయంలో చాలా గ్రేట్. అది yes, absolutely, we are appreciate No, I appreciate everyone. It's not just me. right. Even for a second, if an artist get uncomfortable in that surrounding, Right. that the question that you asked me, Yes. that I don't want to do this. Yes. Nowhere I felt that I don't want to do this. I Okay. felt that my whole team is supporting me, and they know what I'm doing. They're appreciating and respecting me for that. So that feeling pushed me actually to Right. do even better. Right. So that even that one discomfort I would have felt, I would have thought of why I'm doing this. Yes. Nowhere that thought came, not Right. even in my. Right. So that is one thing. I guess the whole credit goes to the whole team. Okay. Not just me. And after this film, is there any future projects? doing one web series in Bollywood. That I'm doing, but other than that, in Telugu, I'm yet to sign. Okay. Sir, what about you? ఈ ముందు ఈ సినిమా Cinema release release. ఉన్నానండి నేను. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ Okay. డెబ్యూ మూవీ, ఫస్ట్ కేర్ఫుల్గా మొత్తం ఇది మూవీ అంతా కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ చూసుకున్నంత వరకు కూడా నేను ఇంకా ఏం వెయిట్ చేయలేదు. Okay. నెక్స్ట్ ప్లానింగ్ కూడా ఉన్నదండి. My answer is same. సూపర్ ప్లానింగ్ ఉన్నది యాక్చువల్గా. Okay. నాకు ఆ పెద్ద హీరోతో ఎవరితో
ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ విల్ చెప్తాను. Would you like to work with me again? Always, man. So the same question I'm asking you. Yes, absolutely the same question to you also. Of course. మళ్ళీ ఎవరితో చేయాలండి మీ డ్రీమ్? ఒకవేళ అసలు మీ అంటే వాట్స్ యువర్ జానర్? ఇస్ దర్ కామెడీ, సైకలాజికల్, ఆర్ థ్రిల్లర్, ఆర్ మైథలాజికల్? All rounder. సార్ ఇప్పుడు ఆడియన్ ఇది చూస్తాను ఇది చూడను అని అనేసి ఏ రోజు లేరండి. శంకరాభరణం చూసి పెద్ద హిట్ చేశారు. మీరు అన్నారు అదే మన మారుతి గారి సినిమా చూసి హిట్ చేశారు. అండ్ బాహుబలి చూసి హిట్ చేశారు. సో ఆడియన్కి ఏం కావాలో అవన్నీ నా ఇన్ ఫ్యూచర్లో నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. కానీ పర్టికులర్గా ఈ జోనర్కి ఈ ఆడియన్కి అని అయితే మాత్రం ఏం ఉండదు. ఓకే, డెఫినెట్గా ఒక మల్టీ జోనర్ మూవీసే ఉంటాయి. హూ ఇస్ ఇన్స్పిరేషన్ డైరెక్టర్? నాకు ఇన్స్పిరేషన్ బాగా అంటేనండి సంగీతం శ్రీనివాస్ గారు. ఓకే, అతను ఆదిత్య 369 అండ్ దెన్ అతని పుష్పక విమానం, అతని అటెంప్ట్స్ అన్నీ కూడా యూనిక్గా చాలా యూనిక్గా ఉంటాయండి. అలాంటివి చేయాలనేసి, ఓకే, అలాంటి ఒక గొప్ప గొప్ప సినిమాలు, ఒక మంచి మంచి క్లాసిక్స్ చేయాలని. అండ్ సంగీతం శ్రీనివాస్ గారిని అన్నాననేసి మిగతా వాళ్ళని కాదండి, పెద్దలు అందరూ దగ్గర నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ టైంలో నేను ఇండస్ట్రీలో లేను. ఆ సినిమాలు చూసి వాళ్ళు ఎలా చేశారు ఏంటి ఇవన్నీ పదే అంటే నేను అవన్నీ చూసి చాలా నేర్చుకోవడం జరిగింది. విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, ఎంత మంచి లెజెండరీ డైరెక్టర్స్ అండి. అలాంటి వాళ్ళందరూ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండి సినిమాలు చేసినందుకు యాక్చువల్గా మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కూడా. సో అందరి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఉండి ఎంఎస్ఆర్ అంటే ఒక సెపరేట్ మార్క్ అయితే మాత్రం మూవీ మీద ఉంటుంది, షూర్గా ఉంటుందండి అది. అయితే మీరు ఎంఎస్ఆర్ గారు అంతకుముందు ఎవరి దగ్గర, ఏ డైరెక్టర్ గారి దగ్గర వర్క్ చేశారు అని ఆలోచన చేస్తే? నేను అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు ఫస్ట్ అయితే మూవీ అప్పుడు నేను దానికి ఒక అప్రెంటిస్గా నాది స్టార్ట్ అయ్యింది. ఓకే, దానికంటే ముందు అమృతం సీరియల్ అప్పుడు ఇవన్నీ చేశాను. అండ్ దాని తర్వాత కొంతమంది ఉన్నారండి, పి సునీల్ కుమార్ రెడ్డి గారు, ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక క్రిమినల్ క్రైమ్ కదా, సొంతూరు, గంగపుత్రులు ఇవన్నీ చేశారు, నంది అవార్డు విన్నర్, అతని దగ్గర చేశాను. అండ్ జనార్దన్ మహర్షి గారు రైటింగ్ సైడ్ నాకు గురువు ఆయన. ఓకే, అండ్ ఇలా అంతా చేశానండి. అండ్ నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కూడా నేను ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకున్నాను. అక్కడ నేను అసోసియేట్గా చేస్తున్నానా, అసిస్టెంట్గా చేస్తున్నానా కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా, సినిమాలో చేస్తున్నానా, నేను అనుకున్న దాంట్లో చేస్తున్నానా లేదా అనేదే నేను తీసుకున్నాను. సో ఫస్ట్ నుంచి అదే తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఒక డైరెక్టర్గా మీ ముందున్నాను. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను ఇంతగా నమ్మిన నా పేరెంట్స్ అండి. ఓకే, రాజు గారు, మా ఫాదర్ పేరు రాజు అండ్ అమ్మ పేరు లక్ష్మి. మాది శృంగవరపుకోట, ఎస్కోట, విజయనగరం జిల్లా. సో అక్కడి నుంచి నేను అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు సినిమా ఇండస్ట్రీకి ఏ డాక్టర్నో చేయొచ్చు కదా, ఏ లాయర్నో చేయొచ్చు కదా, పోలీసుని ఏ యాక్టర్ని చేయొచ్చు కదా, ఏ డైరెక్టర్ని చేయొచ్చు కదా అనేసి అంటారు. సార్ అసలు ఎంటర్టైన్మెంట్ అనే విషయం ఎవరికైనా మైండ్లో అంటే ఎవరికైనా ఒక హ్యాపీనెస్, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది సినిమా. సినిమా సినిమా సినిమా. సో అలాంటి అంత గ్రేట్ జాబ్ని మేము చేస్తున్నామండి. సో అంత ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నాం, ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తున్నాం. సో నన్ను నమ్మి ఆ రోజు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపించి ఈ రోజు వరకు కూడా వాళ్ళ తాలూకా సపోర్ట్ కానీ ఇవన్నీ నాకున్నందుకు నా పేరెంట్స్ కూడా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పలేనండి. ఒక మాట అయితే చెప్పగలను స్ట్రాంగ్గా, మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మళ్ళీ వాళ్ళకే పుట్టాలి. సూపర్. ఇది నాకు నా ఇదండి. సో అయితే ఫైనల్గా సినిమాకి ఒక కనపడని పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 100% హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ అసలు మిమ్మల్ని నమ్మి మీకు అసలు ఈ ప్రాజెక్ట్ చేతిలో పెట్టిన ప్రొడ్యూసర్స్ గురించి ఒకసారి మీరు చెప్పాలంటే? ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే వేలయ్యొచ్చండి, వేలయ్యొచ్చు ఏంటి అది అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని పదాలు ఉంటాయి కదా, నేను వాళ్ళ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి నా దగ్గర సూపర్ అన్నా కూడా తక్కువే. ఓకే.
సో అంత చెప్తున్నాను, వాళ్ళు ట్రీట్ చేసే విధానం, వాళ్ళను నా మీద చూపించిన రెస్పెక్ట్ అండ్ నా వర్క్ స్టైల్ అవన్నీ వాళ్ళు ఇచ్చేసుకోవడం ఎంత ఫ్రెండ్లీగా, సూపర్ కంఫర్ట్ ఇచ్చారండి అసలు. ఓకే. అండ్ వాళ్ళు ఓకే అనుకుంటే నెక్స్ట్ వస్తాయి అంటారు, వాళ్ళతోటి చెయ్యాలి Right. అన్నంత హ్యాపీనెస్ మాట వాళ్ళతోటి. ఓకే. సో సూపర్ అండి వాళ్ళు, Yeah. అల్టిమేట్గా చెప్పచ్చు. Yeah, tell me about one word about the movie and movie crew, cast, whatever, I'm and all. speechless. Actually, it's magical. I Okay. can say magical, and I don't know what brought us together. It's very rare to have everybody in sync with each other, and the coordination and everything was just apt, and so much of respect everybody had for each other. And I before coming on the shoot, I didn't know how I'll be treated and how comfortable I'll be. But after I started my shoot, nowhere I felt, not even a single moment I can say, where I felt no. There was nothing at all. Each and every person was super supportive, and they involved themselves. They did not work like technicians, I can Okay. say. Yes. Right? They did not work like suppose a lightman Dada is there, and he did not work like that. He's like, it's my film, I want to do it for myself. It's a different feeling when you add feeling to it. Right. Everybody added feeling to it. ఆ కంఫర్ట్ జోన్ ప్రొడ్యూసర్స్ 100% వాళ్ళు క్రియేట్ చేయడం వల్లే వస్తుంది. అంతేనండి, డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు వాళ్ళకే. వాళ్ళకే వస్తుంది. నేను ఎక్కడో బ్యాగ్ పట్టుకొని బయలుదేరినా ఇక్కడికి వచ్చి నేను డైరెక్టర్ అవ్వాను అంటే ప్రొడ్యూసర్. ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇది ఒక డ్రీమ్ కదండి, డైరెక్టర్ అవ్వాలని. ఎలా అవుతాం? ఒక మంచి ప్రొడ్యూసర్ అంటేనే ఆ ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అంత కంఫర్ట్ ఇచ్చినప్పుడే యాక్చువల్గా మా సైడ్ చాలా బాగుంటుంది ప్రొడ్యూసర్. అందుకని ప్రొడ్యూసర్ సైడ్ అయితే మాత్రం వెరీ అల్టిమేట్. And also it's very rare to see producers coming every day on the set and watching the work, what's going on. Okay. And taking like my director, he is okay to take even suggestions from me. రైట్. He was so open-minded. He was open for new suggestions, new ideas, and everybody was open with each other. That what points you want to keep, you can add on if it adds to the film. Yes. So that was something very beautiful, and producers super supportive, and they used to give a privilege to each and every person. Okay, So that is super. something beautiful. సార్ అయితే వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. మీ స్క్రిప్ట్లో మీరు మాత్రమే ఇన్వాల్వ్ అయినారా, లేకపోతే ఇంకెవరన్నా సరే ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారా? లేదండి, అంటే ఈ కథ మాటలు ఇచ్చింది సతీష్ ఆకేటి గారు, అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనేది. వన్స్ ఒక్కసారి ఓకే అనుకున్న తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ కూడా ఏ సైడ్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ, రైటింగ్ సైడ్ నుంచి కానీ, యాక్టర్ సైడ్ నుంచి కానీ, ఆర్టిస్టుల సైడ్ నుంచి కానీ, ఎవరి సైడ్ నుంచి కూడా మీరేమనుకుంటున్నారో అది చేయండి, దట్స్ ఇట్. ఓకే. ఇదే నడిచింది, కానీ ఎవరు నా మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. నా సొంత, అంటే నేను ఏదైతే విజన్ అనుకున్నానో, రైటర్ ఎలా అయితే అనుకున్నారో ఆయన రాశారో సతీష్ గారు, యాజ్ ఇట్ ఈస్గా నేను. ఓకే. ఓకే మ్యామ్, విత్ హూమ్ యూ వాంట్ టు బి యాక్టింగ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్? I don't have anything in mind such. I'm just focused on this film right now. Okay. I want it to be successful, and I want audience to love me. Later, more than actor, I'll choose my script first. Okay. That's what I feel. Okay. And I'll be happy and privileged if I get to work with good people. ఓకే సార్, మీరు నెక్స్ట్ ఎవరన్నా ఈ హీరోతో చేయాలి అని చెప్పని అనుకుంటున్నారా? అందరితో చేయాలని చెప్పండి. అందరితో చేయాలండి, ఎందుకంటే నేను ఈ హీరోతో చేయాలి ఆ హీరోతో చేయాలని కాదు, సినిమాలు చేయాలి. రైట్. అదే నా ఫైనల్ ఆన్సర్ కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా చాలామందికి కంగ్రాచులేషన్ చెప్పాలి, కంగ్రాట్స్ కాదు, మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్నాజ్కి కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. దట్స్ యువర్ వై, బికాజ్ you are the main pillar of the script, mostly I think so. Without your content and without your acceptance, mostly movie is not here. Yes sir. Everybody అంటే ఒక లైన్లో చెప్పాలంటే, వరుణ్, ఫర్నాజ్ ఈ సినిమాకి నాకు రెండు కళ్ళు అయితే,
ధనరాజ్, మహేష్ విట్ట, పార్వతీశం, మోహన్, Yeah. వీళ్ళు 4 దిక్కులండి. అంటే వాళ్ళు కూడా వాళ్ళే కరెక్ట్. సూపర్ అండి. అంటే ఇంకా వీళ్ళిద్దరూ 2 కళ్ళు అయితే వాళ్ళు నలుగురు 4 దిక్కులు. నాకు అంత బాగా అసలు సూపర్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అలీ గారు కానీ, రఘుబాబు గారు కానీ, నాగినేడి గారు కానీ, సురేఖ వాణి గారు, జ్యోతి గారు, మన క్యాస్టింగ్ అంతా వీళ్ళందరూ ఉన్నారు మన దాంట్లో. ఓకే. అండ్ పర్టికులర్గా వీళ్ళు నలుగురిని అలా నేను పాయింట్అవుట్ చేసి చెప్తున్నానంటే ఇట్ హ్యాస్ సంథింగ్. ఓకే. సో సినిమాలో చూస్తారు స్క్రీన్. Each and every character has its own flavor, importance. ఓకే. It's creating magic on screen. So యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, మీ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి సార్ సినిమా? చెప్తానండి, అదే త్వరలో చెప్తాను. ఇంకా ట్రైలర్ ఒకటి ఉంది. ఓకే. నెక్స్ట్ లిరికల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే. జస్ట్ ఆ వేడిని చల్లార్చుకుంటా Continuation. ఆ వేడి మీద మీకు మంచి సినిమాని ఇస్తాను అతి త్వరలో. అండ్ ఎగ్జాక్ట్ గా డేట్ ఇంకా, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు కదా, ఎగ్జాక్ట్ డేట్ నేను చెప్పలేకపోతున్నాను. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు. సూపర్, చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ డెబ్యూ ఫిలిం, మీది కూడా డెబ్యూ ఫిలిం కాబట్టి ఇండస్ట్రీలో ప్రేక్షకులందరికీ నచ్చి అందరి దగ్గర నుంచి మంచి ప్రశంసలు పొందుతూ రాబోయే మూవీస్ అన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని, ముందైతే ఇది హ్యూజ్ సక్సెస్ అవ్వాలి. మీరు తీసుకున్నటువంటి ఒక మంచి పాయింట్ ఏదైతే ఉందో, అటెంప్ట్ ఏదైతే ఉందో అది అందరికీ రీచ్ అవ్వాలని చెప్పండి. మేమైతే హోల్ హార్టెడ్లీ విష్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము, ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లా కొత్త వాళ్ళు వస్తుంటేనే సినిమా ఇండస్ట్రీ అనేది బాగుంటుంది. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కళావంతులు ఎప్పుడు ముందుంటుంది, ప్రేక్షకులు కూడా ఎప్పుడు రెడీగా ఉంటారు. సో మీ టీం మొత్తానికి, ఎంటైర్ టీం, వీళ్ళు ఒక్కలని కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్, సినిమా ఎంటైర్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇందువదన టీం డైరెక్టర్ గారు అండ్ హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి గారికి వాళ్ళ యొక్క వ్యూస్, సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది పూర్తి వివరాలు మ్యాక్సిమం. ఎందుకంటే చాలామందికి కొన్ని చూస్తే కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాటన్నిటినీ ఖచ్చితంగా సినిమాలోనే చూడండి, స్క్రీన్ మీద చూడండి. మీరు సినిమా ఇంతవరకు చూడని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరైతే గ్యారంటీగా థ్రిల్ ఫీల్ అవుతారు అని చెప్పిన అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఈగర్గా వెయిట్ చేద్దాం. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రతిదీ హిట్ అవుతానే ఉంది. అటు సాంగ్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, లేదంటే పోస్టర్స్ కానీ, ఇక రాబోయే రోజుల్లో ఇంకా థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయంట. సో చూద్దాం, 100% హిట్ అవ్వాలి, హిట్ కొట్టండి, హిట్ అవుతుందని చెప్పండి అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ వినోద్. థ్యాంక్ యూ.